I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our aim is to make you fertile. So ఇంకొక టాపిక్ చూద్దామండి. ఫిట్ ఫర్ ఫర్టిలిటీలో ఎవరు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, ఎవరు కొంచెం టైం తీసుకోవచ్చు చూద్దాం. ఒకవేళ కపుల్ ఏజ్ అరౌండ్ 25 to 30 years ఉన్నాయి, మ్యారేజ్ అయింది, సో దే కెన్ హ్యాపీలీ ట్రై ఫర్ 1 year. సో 1 year వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్గా దే షుడ్ కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఒకవేళ మ్యారీడ్ కపుల్ ఆల్రెడీ 30 years పైన ఉంది, సో వాళ్ళు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? సో ఆల్రెడీ 30 years దాటింది కాబట్టి 30 years తర్వాత ఫర్టిలిటీ పొటెన్షియల్ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఒకవేళ న్యాచురల్గా ట్రై చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 4 to 5 months, 5 to 6 months తీసుకొని 5 to 6 monthsలో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్గా దే షుడ్ కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇంకొకటి, కొంతమంది బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు కాస్మోపాలిటన్ మనము ఈ సిటీస్ కాబట్టి మ్యారేజ్ ముందే కపుల్ వస్తుంటారు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వస్తుంటారు. అంటే మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జస్ట్ జనరల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాము, ఒకవేళ బాగుంది అంటే విల్ ప్లాన్ లేటర్, లేదు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాము అంటుంటారు. సో వాళ్ళు కూడా మనం డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసి మేల్స్లో సెమన్ అనాలిసిస్, ఫీమేల్స్లో హార్మోన్ టెస్టు, స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు, జనరల్ టెస్ట్లు అడ్వైస్ చేసి ఇఫ్ దే ఆర్ నార్మో రెస్పాండర్, ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మనం 1 year టైం ఇవ్వడం జరుగుతుంది. సో 1 year జస్ట్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్, ఈ సప్లిమెంట్స్, సి సప్లిమెంట్స్ అడ్వైస్ చేసి దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఆన్ దేర్ ఓన్. 1 year వరకు ట్రై చేసి ఒకవేళ రాలేదు అంటే దే కెన్ కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆఫ్టర్ 1 year. ఇంకొకటి, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ ప్రొలాక్టినియా ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్గా ఉన్నాయన్నా కూడా వాళ్ళకు కూడా మనం యంగ్ కపుల్ అయితే 1 year వరకు టైం ఇస్తాం. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ అన్ని కంట్రోల్ చేసుకుంటూ 1 year ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసుకొని ప్రెగ్నెన్సీ ఒకవేళ రాలేదు అంటే 1 year తర్వాత కన్సల్ట్ అవ్వచ్చు. ఒకవేళ పేషెంట్ మనము జస్ట్ కపుల్ వచ్చారు, యంగ్గా ఉన్నారు, 25 to 30 years కపుల్, రీసెంట్లీ మ్యారీడ్, జస్ట్ మనం క్యాజువల్గా లేదంటే ఏమన్నా ప్రీవియస్ సర్జరీస్ ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ అయింది అంటే మాత్రం వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఇట్స్ ప్రోగ్రెసివ్ డిసీజ్. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నట్టు ప్రతి మెన్సెస్ తర్వాత కూడా ఎండోమెట్రియోసిస్ అది సివియారిటీ పెరుగుతూ ఉంటుంది ఫీమేల్స్లో. సో దానివల్ల ఎగ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ, ఇంప్లాంటేషన్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఎండోమెట్రోసిస్ డయాగ్నోస్ అయితే మాత్రం వాళ్ళు టైం అంటూ తీసుకోకూడదు, అంటే ఇమ్మీడియట్గా దే షుడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి, కొంతమందికి హెరిడిటరీగా పీఓఎఫ్ అంటారు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. వీళ్ళకి ఏమంటే మామూలుగా మనకు మెనోపాజల్ ఏజ్ 40 to 45 years, మెనోపాజల్ ఏజ్ 45 to 55 years చెప్తుంటాం. కొంతమంది ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ పీఓఎఫ్ అంటాం. హెరిడిటరీగా కొంతమందికి less than 35 yearsకి పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి. సో వీళ్ళు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు మ్యారేజ్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. సో ఈ కపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మనము యంగ్ కపుల్ ఉన్నవాళ్ళు 1 year టైం తీసుకొని దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ మనం ఎండోమెట్రోసిస్, పీఓఎఫ్, ఇంకేదైనా జనరల్ మెడికల్ డిజార్డర్స్ ఉండి అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే ప్లాన్ చేయడం, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.